కళాశాలలో 17 ఇక్కడ నిర్మాణం అయిన తర్వాత పెద్ద ఎత్తున నీట్ రాసి వచ్చే వాళ్ళకి పెద్ద ఎత్తున సీట్లు కేటాయించాలి. కానీ ఆ నిర్మాణాలని నిర్మించడం, వాటిని నడపటం ఇవన్నీ కూడా ప్రభుత్వానికి భారమైనప్పుడు ఆ కాలేజీలు మూసేయటం కన్నా, లేదంటే ఆ విద్యని వాళ్ళకి దూరం చేయడం కన్నా ఒక ప్రైవేటీకరణలోకి దాన్ని తీసుకెళ్ళగలిగితే, ఇక్కడ 50-50 రేషియో 17 మెడికల్ కాలేజీలో 50% మనం తీసుకున్న పెద్ద ఎత్తున విద్యను అభ్యసించడానికి పేద మధ్య తరగతి వాళ్ళకి పెద్ద ఎత్తున ఉపయోగకరంగా మారబోతుంది 17 మెడికల్ కాలేజీలు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం మీద భారం పడకుండా, పేద మధ్య తరగతి వాళ్ళు ఇబ్బంది పడకుండా వైద్య విద్యను దగ్గర తీసుకెళ్లే విధంగా ప్రణాళికను రెడీ చేయడమే EP4 విధానంలోకి దీన్ని తీసుకెళ్ళడం. దాన్ని కూడా తరిమేసి, దాన్ని కూడా